ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యుల? కారులో ప్రయాణిస్తున్న వారిపై ఎలా కేసు పెడతారు అని ఏపీ హైకోర్టు ప్రశ్నాస్త్రాలు సంధించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలో కూడా ప్రమాదం జరిగిందని గుర్తు చేసింది. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో జరిగిన సింగయ్య మృతి ఘటనలో ఆయనతో పాటు మిగతా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నల్లపాడు పోలీసులకు ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ తేలేంత వరకు తదుపరి చర్యలని నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీకి చెందిన ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేయటాన్ని హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్నవారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గాని కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది. ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణలో మొదట పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 CE 0001 నంబర్ గల కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చి 3 రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులు చేస్తారని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీ 26 CE జరిగినటువంటి 106, 304 కేసు రిజిస్టర్ చేశారు. ఒకవేళ మీరు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆ కారు కాదు ఈ కారు అని చెప్తే సెక్షన్ అదే ఉండాలి కదా, 106 ఉండాలి కదా. కారుకి వ్యక్తికి చట్టం మారుతుందా? కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రపంచంలో క్రిమినల్ లాలో ఏ రోజు కూడా ఏ కేసు కూడా వాళ్ళు ముద్దాయిలు కాకూడదు. మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం, డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు, ఆ ప్రయాణికులు కూడా ముద్దాయి చేసేస్తారా ఈ గవర్నమెంట్లో, ఈ రాజ్యాంగంలో? బిఎన్ఎస్, ఐపీసీ, సిఆర్పిసి ఏవీ లేదా మీకు? రాజకీయ కక్షల కోసం మీరు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము నిన్న ఆనరబుల్ హైకోర్టు గారికి వచ్చాం, కాస్ట్ చేయమని వచ్చాం. మరోవైపు ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. విచారణకు మరింత సమయం కోరారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్, ఇతర నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి.